ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా బయట నియోజకవర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి 35,000, 50,000, 57,000 మెజార్టీ వచ్చినా హుజరాబాద్లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్లో ఉన్న 53,000 మెజార్టీ 53,000 మెజార్టీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది తప్ప రాలేదు. నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం మాత్రమే. నేను మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. మా జోలికి రావద్దు, ఎవడు మాకు అడ్డు రావద్దు. తప్పకుండా హుజరాబాద్ గడ్డ మీద మన జెండా ఎగురుతుందని చెప్పి మనం చేస్తూ ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ ఒకప్పుడు తెలియదు, వీళ్ళకి చరిత్ర తెలియదు కూడా కాదు. మీకు ఎన్నడూ ఒక ఎంపీపీ ఓడిపోలే, ఎన్నడూ ఒక మున్సిపల్ చైర్మన్ మేము గెలవకుండా లేము. 20 ఏళ్ల చరిత్రలో కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, అన్నిట్లో లోకల్ బాడీలు అన్ని సందర్భాలు గెలుచుకునే చరిత్ర కేవలం హుజరాబాద్కి మాత్రమే దక్కింది. నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం మాత్రమే. నేను మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసమైనా పనిచేస్తే వాళ్ళకి టికెట్ ఎట్టి బస్సులో ఇవ్వం. కొద్దిమంది ఉంటారు వీళ్ళు కూడా, అటు పోతుందో బీఫాము, ఇటు పోతుందో బీఫాము, ఆగమం అవుతారు. కాదు బిడ్డ, ఆగమం కావద్దు. ప్రజలు చూస్తూ ఉంటారు, నిన్న దాకా సార్తో ఉండే మళ్ళీ లేకపోయా కదా, వీడు ఇట్టున్నాడు అటున్నాడు. కన్ఫ్యూజ్ చేయకుండా మీరు ఆగమాగం కాకండి. నమ్మకం ఉన్నవాడు మాత్రమే ఉండండి.